బాండ్ సర్వెంట్ అంటే దేవునితో నిబంధన చేయబడిన వారు, దేవునితో ముద్రింపబడిన వారు. నేను దేవుని కొరకు ఉన్నాను అని చెప్పేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు పోరాడేవారు. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారులారా అన్నది అప్పుడు చూస్తే భీతి కాదు, దేవుని ఎడల గౌరవం కలిగిన వారులారా. యెహోవా యందు భయం కలిగిన వాడికి జ్ఞానం ఉంటుందంట. దేవుని భయం కలిగిన వాడు పరిశుద్ధత కలిగి బ్రతుకుతాడంట. దేవుని భయం కలిగిన వాడు దేవుని ఎడల లోబడి విధేయత కలిగి జీవిస్తాడంట. దేవుని భయం కలిగిన వాడు తగ్గింపు కలిగి ఉంటాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని భయం ఉందా మీకు? You see, the fear of the Lord is the beginning of the wisdom. దేవుని ఎడల భయము జ్ఞానానికి మూలం. దేవుని భయంతో మనం జీవించాలని దేవుని ఆశపడుతున్నాడు. దేవుని భయం మనం అంటే పరిశుద్ధతలు కలిగి ఉంటాం, జ్ఞానం కలిగి ఉంటాం, పరిశుద్ధత కలిగి ఉంటాం, లోబడే వారిగా ఉంటాం. పాపము చేయకుండానట్లుగా దేవుడు తన భయాన్ని మీరు ఉంచుతున్నాడు, మీకు భయాన్ని కలిగిస్తున్నాడు. ఈరోజు దేవుని భయం మనం అంటే మనం తగ్గించుకుంటామండి. భయం లేనివాడు కంపారిజన్ వచ్చేస్తుంది, ఇంకా నేను బెటర్ అనే మాట వస్తుంది. ఈరోజు దేవుని భయం కలిగి ఉన్నామంటే వి హంబుల్ అవర్ సెల్వ్స్.